ఈ జగమే నీ దేవాలయము, ప్రతి గుండె ఓ గుడి గోపురము. ఈ జగమే నీ దేవాలయము, ప్రతి గుండె ఓ గుడి గోపురము. ఎరుగక ఎన్ని రాతి గుడులలో వెతికేమో నిన్ను కొండల కోనల, కనిపించిన రాతికెల్లా స్వామి వినిపింతుమా స్వార్థమెల్లా. అమ్మవుగా నాన్నవుగా అంతకు మించిన ఆది గురువుగా అందించు నీ జ్ఞానము స్వామి, తొలగించు మా పాపము. బొమ్మలు చేసి అమ్మగనించి, బాజా భజంత్రీలు చిందులు వేసి, బొమ్మలు చేసి అమ్మగనించి, బాజా భజంత్రీలు చిందులు వేసి, మందు విందు పిశాచుల చందం, పూజల పేరుతో ప్రాణుల చంపి, రాక్షసానందం పొందేము స్వామి, నీచ కృత్యాలే చేసేము. అమ్మవుగా నాన్నవుగా అంతకు మించిన ఆది గురువుగా అందించు నీ జ్ఞానము స్వామి, తొలగించు మా పాపము. పెద్దల కాలము ఆచారమని, పాపపు కర్మలే ఓ పూజలని, పెద్దల కాలము ఆచారమని, పాపపు కర్మలే ఓ పూజలని. వ్యాధులు బాధలు ఎంత దుఃఖించిన, వదలము మేము చీకటి మార్గము, వెలుగంటేనే భయమంటాము స్వామి, వేలాడేము గబ్బిలాలై. అమ్మవుగా నాన్నవుగా అంతకు మించిన ఆది గురువుగా అందించు నీ జ్ఞానము స్వామి, తొలగించు మా పాపము. పెద్దల కాలము బావులు పూడ్చి, పంపుల నీళ్ళు తాగుతున్నాము, పెద్దల కాలము బావులు పూడ్చి, పంపుల నీళ్ళు త్రాగుతున్నాము, తాతల తండ్రుల కొంపలు కూల్చి, ధనమొచ్చి కోరిన మేడలు కడతాము, బుద్ధొచ్చిన జ్ఞానమొద్దంటాము స్వామి, బురదలోనే ఆనందమంటాము. అమ్మవుగా నాన్నవుగా అంతకు మించిన ఆది గురువుగా అందించు నీ జ్ఞానము స్వామి, తొలగించు మా పాపము.
ఇది ఒక ప్రార్థనా గీతం. భగవంతుణ్ణి తల్లిగా తండ్రిగా మనము కోరుకొనుచు మనము చేసేటువంటి తప్పుడు పనులన్నీ ఈ పాపము తొలగించుము స్వామి అని ఈ యొక్క గీతంలో జరుగుతుంది. అంటే ఇప్పుడు చూడండి, ఎవరైనా ఏదైనా మనము యజ్ఞం గురించి చెబితే ఇది ఏమో మా ఆచారం అంతా, మా పెద్దలంతా అట్లనే బతికినారు, పొట్లేళ్ళు కోళ్ళు ఆ దేవునికి ఈ దేవునికి అని చెప్పి అంటారు తప్ప మేము ఎందుకు మారాలి అంటారు. కానీ పెద్దోళ్ళు వేసిన కొంపలు కూల్చవచ్చు, వాళ్ళు వేసిన బావులు బూడ్చవచ్చు, వాళ్ళు చేసే పనులన్నీ ఎత్తిపెట్టి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం. అంటే మనకు ఏది సౌకర్యంగా ఉంటే దాన్ని తీసుకుంటున్నాం. పెద్దల గురించి అనుకోలే ఎవరు. ఉత్తది పెద్దల గురించి మా పెద్దలంతా ఓలానికే పోతున్నారు, మా పెద్దలంతా ఆ కోనకు గోవిందాల కోనకు పోతారు, తిరంగలప్ప కోనకు పోతున్నారు, మేము అట్టే పోవాలా, ఆ పాపాలే చెయ్యాల అంటారా కాదా? కాబట్టి ఆలోచన చేసుకోవాలి. మనకు కాస్తో కూస్తో బుద్ధి వచ్చింది, జ్ఞానం వచ్చింది, అనాచారాలు మానేయాలి. మానేయలేదు అంటే మీరు దేవుని నమ్మలే. ఇది యథార్థం. దేవుని నమ్మితే యజ్ఞము ద్వారా దేవతలందరూ వచ్చి ఇక్కడ కూర్చోబెడుతున్నాడు అగ్నిదేవుడు. మీకు తెలుసునా? దేవతలందరినీ తీసుకొచ్చి అగ్నిదేవుడు పిలిచి పైకి దూతగా వెళ్ళి ఇంద్రలోకం, ఇంద్రుని, యముని, వాయువు, మిత్రుడు, వరుణుడు వీళ్ళందరినీ కూడా పిలుచుకొచ్చి పెడుతున్నాడు అగ్నిదేవుడు. దీన్ని తెలుసుకోరు ఎందుకు? మరి ఎక్కడైనా ఏ గుళ్ళు గోపురాలలో అయినా దేవతలు వచ్చి దిగుతున్నారా? అంటే యజ్ఞము చోట మాత్రమే ఈ దేవతలు ఉంటారు అని మనకు వేదాల్లో చెప్పబడి ఉంది. యజ్ఞము చోట మాత్రమే ఈ దేవతలను పిలుచుకొచ్చి వాళ్ళకు యాహుతులు ఇచ్చి వాళ్ళకు సత్కారం జరిపి ఆ దేవతలకు పూజించి ఇది చేయబడుతున్నది. ఇటువంటి పూజను మనము నిరసించడము, కేవలము ఆచారాలకే బానిసలు కావడము, ఈ బానిసలుగా ఆ సంఖ్యలను అట్లనే తెంచుకోకుండా బ్రతకడము, ఇవన్నీ చేస్తున్నాము అంటే మనము ఇంకా దేవుణ్ణి నమ్మలేదు అని. ఎక్కడికో వెళ్ళి గుండు కొట్టించుకుంటాము, ఎక్కడికో వెళ్ళి హింసతో పూజలు చేస్తాము. ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏమి లేదు, దేవుడు లేడు, దైవము లేడు. దేవుడు ఎట్లుంటాడు? అక్కడ కూడా లేడు, విగ్రహాలు ఉన్నాయంతే. మీరు అది దేవుడు అనుకుంటున్నారు. దేవుడు అంతటా ఉన్నాడు, లేని స్థానమే లేదు. ఒక్క రోంత కూడా, ఒక్క సూది మనం మోపినంత స్థలము కూడా ఖాళీ లేదు. అటువంటి స్థలములోనే, అటువంటి దేవునిలోనే మనమందరము ఉన్నాము. ఈ దేవునిలోనే ఉంటూ ఆ దేవుడు పుట్టించిన ఈ జన్మను తీసుకొని, ఈ ఆయువు తీసుకొని మన ఆయనను వదిలిపెట్టి ఆయనకు మనము నమస్కారము, ప్రార్థన, పూజలు ఈ యజ్ఞము ద్వారా ఇవి చేయకుండా జీవిస్తూ ఇష్టానుసారంగా తింటూ ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాము అంటే దైవద్రోహం కాక మరేమవుతుంది? పుట్టించిన ఆ దేవుణ్ణి వదిలి అన్యమైన ప్రకృతి వస్తువులను దేవుడని భావించి రకరకాల అలంకరణలు, ఉత్సవాలు, రకరకాలైనటువంటి డెకరేషన్లు చేసి ఈ బొమ్మలకు ఇంత ఇస్తున్నాము విలువ అంటే దేవుణ్ణి మరిచాము. అసలు దేవునికి ద్రోహం చేస్తున్నాము, మనల్ని పుట్టించిన దేవునికి ద్రోహం చేస్తున్నాము. ఇది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ. ఈ విధంగా ఈ యొక్క పాటలో మనము పూర్వము పెద్దోళ్ళు పాటించినవి ఏవి పాటించలే, మనకు అవసరం ఉండేవి పాటించుకుంటున్నాం. మరి వాళ్ళు వేసిన ఇళ్లలోనే ఉండాలి అని ఎవరన్నా అనుకుంటున్నాడా? ఎవరు అనుకోవడంలే. వాళ్ళు చేసిన పనులే మనం చెయ్యాలి. అలా ఆ కాలంలో శటి మగ్గాలు నేర్చన్నాం. మరి ఇప్పుడు ఎవరన్నా శటి మగ్గాలు నేర్చారు? మా పెద్దోళ్ళతో ఇదే మగ్గం నేర్చన్నారు, మేము ఇదేనయ్యా అనుకోరే. కోయడం మాత్రం, సంపడం మాత్రం మా పెద్దోళ్ళు చేర్చన్నారు. పాపం అంటే అంత ఇష్టమా? పాపాన్ని వదలండి. మానవ జన్మకు మాంసాహారము, నీచము, ఈ హింస ఆహారములు వదలని అంతసేపు కూడా భగవంతుని కృప కలుగదు మన మీద. ఇది నేను చెప్పేది కాదు, ఆయనే చెప్పాడు. కాబట్టి
ఎట్లో కొట్లో ప్రయత్నం చేస్తూ దానికి సంబంధించిన మనస్సు ఇవ్వండి దేవుడా, మాకు ఈ రకంగా మేము నీ మార్గంలో నడుస్తాము, మాకు సిరి సంపదలు ఐశ్వర్యము, మాకు కావలసినన్ని యజ్ఞయాగాదులకు డబ్బులు ఇవన్నీ మీరు ఇవ్వాలి, మేము చెయ్యాలి, మీరు తప్ప మాకు తల్లి తండ్రి మరి ఎవరూ లేరు అనే భావనతో ఆ పరమాత్మను మనము ప్రార్థించాలి. నేను చెప్పేటివన్నీ అబద్ధాలు కావు, వేదములో ఉన్నవి మాత్రమే చెబుతున్నాను. కొన్ని విషయాలు చదివి వినిపిస్తాను. ఇందులో సత్య